అభివృద్ధి అనేది యాదృచ్ఛికంగా రాదు. దానికి కష్టపడి స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళ్లాలి. విజన్ అనేది వ్యక్తి ఆలోచన దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది. అంది వచ్చిన అవకాశాలను తమకు అనుకూలంగా మార్చుకోవడం కూడా నాయకత్వంలో కీలకమైన అంశం. రాజకీయాల్లో పదవికి తోడు నిర్మాణాత్మక ఆలోచనలు ఉంటేనే పొలిటికల్ కెరీర్ నిలదొక్కుంటుంది. ఇదే విధంగా నడుస్తోంది మన మంత్రి నారా లోకేష్ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్. హోదా అనేది కేవలం పదవి కాదు, విలువలతో కూడిన బాధ్యత అని ఢిల్లీ పర్యటనలో ఆయన చూపిన దృక్పథం స్పష్టంగా తెలియజేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న సహాయానికి కృతజ్ఞతలు తెలుపుతూ మరిన్ని నిధుల కోసం లోకేష్ చేసిన ప్రయత్నం చూస్తే తండ్రికి దగ్గరైన తనయుడుగా వ్యవహరిస్తున్నారని చెప్పవచ్చు. ఢిల్లీలో ఆయన ఏం చేశారు, ఎంతమంది కేంద్ర మంత్రులను కలుసుకున్నారు, ఏపీ అభివృద్ధి కోసం ఎలాంటి రిక్వెస్ట్ చేశారు, ఓ సీఎంకు కూడా అందని ప్రాధాన్యతను ఎలా సంపాదించారు, లోకేష్ స్టైల్ వెనుక ఉన్న విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటన రాష్ట్ర అభివృద్ధికి అంకిత భావాన్ని ప్రతిబింబించేలా సాగింది. మొత్తం 12 గంటల పాటు ఆయన 8 మంది కేంద్ర మంత్రులతో విడివిడిగా సమావేశమయ్యారు. విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్, ఎరువులు రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డా, పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి, రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, నౌకాశ్రయాలు మరియు జల రవాణా శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్, ఐటీ, ఎలక్ట్రానిక్స్, రైల్వే శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ వంటి కీలక మంత్రులతో భేటీ అయ్యారు. మంత్రి అంటే కేవలం అధికారానికి సంబంధించిన పదవి కాదు, అది ప్రజలు ఇచ్చే గౌరవంతో కూడిన బాధ్యత. ఈ విషయాన్ని మరోసారి గుర్తు చేస్తూ నారా లోకేష్ తన ఢిల్లీ పర్యటనలో నాయకత్వం అంటే ఏంటో స్పష్టంగా చూపించారు. రాష్ట్ర ప్రజల అవసరాలు, మౌలిక వస్తువుల అభివృద్ధి, కేంద్ర సహకారం వంటి కీలక అంశాలపై ఆయన 8 మంది కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. డేటా సెంటర్లు, బీపీసీఎల్ రిఫైనరీ, దుగరాజపట్నం పోర్ట్, హైవేలు, మెట్రో కారిడార్లు వంటి ప్రాజెక్టుల కోసం కేంద్రం నుంచి నిధులు, అనుమతులు కోరారు. ఇప్పటి వరకు కేంద్రం అందించిన సహాయానికి కృతజ్ఞతలు తెలుపుతూ మరిన్ని అభివృద్ధి అవకాశాల కోసం చేసిన ఈ ప్రయత్నం లోకేష్ నాయకత్వ శైలిని, బాధ్యతను, దూరదృష్టిని ప్రతిబింబించింది. ఇది కేవలం ఢిల్లీ పర్యటన కాదు, ఒక యువ నాయకుడి పొలిటికల్ విజన్కు నిదర్శనం. వాస్తవానికి ప్రధాని మోదీ గ్రీస్ దేశ పర్యటనలో ఉండగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత్ పర్యటనలో ఉన్న సందర్భంలో ఇంతటి బిజీ స్కెడ్యూల్లో ఏపీ మంత్రి నారా లోకేష్కు విదేశాంగ మంత్రి జైశంకర్తో భేటీ కావడం విశేషం. ఈ సమావేశంలో ఇటీవల సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరిగిన సింగపూర్ పర్యటన వివరాలు, ఆ దేశ ప్రభుత్వంతో రాష్ట్ర అభివృద్ధికి జరిపిన చర్చల వివరాలు జైశంకర్కు వివరించారు. ఆ ఒప్పందాలను సాకారం చేయడంలో విదేశాంగ శాఖ తరపున సహకారం అందించాలని కోరారు. ఇదే సమయంలో అన్నదాతల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకున్న ఏపీ ప్రభుత్వం యూరియా కొరతపై దృష్టి సారించింది. రానున్న ఖరీఫ్ సీజన్లో తీవ్రమైన యూరియా సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర మంత్రి జేపీ నడ్డా 29,000 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయిస్తామని హామీ ఇచ్చారు. లోకేష్ చేసిన ఈ ప్రయత్నం ప్రజల అవసరాలపై ఉన్న నిబద్ధతను, కేంద్రంతో సమన్వయాన్ని, నాయకత్వ దృక్పథాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. దీంతో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వీర్యం చేసిన వ్యవస్థలను బలోపేతం చేసేందుకు కూటమి సర్కార్ చేస్తున్న ప్రయత్నాలకు కేంద్రం అండగా నిలిచింది. ఈ క్రమంలోనే గత 14 నెలల్లో ఏపీలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు లోకేష్ కేంద్ర మంత్రులకు వివరించారు. పోలవరం, రాజధాని పనులకు కేంద్రం అందిస్తున్న సాయంపై సంబంధిత కేంద్ర మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల రాష్ట్రానికి సెమీ కండక్టర్ యూనిట్ ప్రకటించినందుకు ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్కు ధన్యవాదాలు చెప్పడమే కాకుండా కేంద్ర నిధులతో చేపట్టిన ప్రాజెక్టుల పురోగతి వివరించడం, కొత్త ప్రాజెక్టులకు సహకరించాలని ఆర్థిక మంత్రి నిర్మలమ్మను లోకేష్ కోరారు.
కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహించిన మంత్రి లోకేష్ రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన అంశాలపై వినతులు సమర్పించారు. ముఖ్యంగా రామాయపట్నం పోర్టు సమీపంలో బీపీసీఎల్ సంస్థ 6,000 ఎకరాల్లో 95,000 కోట్ల వ్యయంతో ప్రతిపాదించిన రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కార్యకలాపాలు త్వరగా ప్రారంభించేందుకు కేంద్రం సహకరించాలని అభ్యర్థించారు. పేదలకు అందిస్తున్న గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రధాని ఉజ్వల యోజనతో అనుసంధానించాలన్న సూచన కూడా చేశారు. ఇంధనం, మారిటైమ్ రంగాల్లో పెట్టుబడులు, అనుమతులు, అంతర్జాతీయ ఒప్పందాలను ముందుకు తీసుకువెళ్లేందుకు కేంద్రం మద్దతివ్వాలని కోరారు. మంత్రి లోకేష్ అభ్యర్థించిన నిర్ణయాలన్నీ ఆంధ్రప్రదేశ్ ఖజానాపై భారం తగ్గించేందుకే. ఆయన దూరదృష్టిని, బాధ్యతను, పాలనా నైపుణ్యంపై బహుభేష్ అనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం మద్దతు అత్యవసరమని నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీ మేరకు దుగరాజపట్నం ఓడరేవును అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలని ఆయన కోరారు. నౌకల తయారీ, మరమ్మతుల కోసం ఇప్పటికే 2,000 ఎకరాల భూమి సిద్ధంగా ఉండగా 26,000 కోట్ల పెట్టుబడులతో వేలాది ఉద్యోగాలు కలుగుతాయని తెలిపారు. విదేశాలకు వెళ్లే యువతకు విశాఖలో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, డేటా సిటీ ఏర్పాటు చేయాలన్న అభిప్రాయాన్ని కూడా కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు. ఇలా వివిధ రంగాలకు సంబంధించిన అవసరాలను వినతుల రూపంలో కేంద్రానికి వివరించి లోకేష్ తన తండ్రి చంద్రబాబు నాయుడు చూపించిన అభివృద్ధి దిశను కొనసాగిస్తున్నారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. గతంలో ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులను కలుసుకునేవారు చంద్రబాబు కాగా, నేడు అదే మార్గాన్ని తనయుడు లోకేష్ అనుసరిస్తుండటంతో రాష్ట్రానికి మరో విజనరీ లీడర్ వేదిక అవుతుందా అన్న చర్చలు ఊపందుకున్నాయి. ఇక్కడే మనం మాజీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన 5 ఏళ్ల పాలనలో ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి అక్కడ జరిగిన విషయాలపై మీడియాకు స్పష్టమైన సమాచారం అందలేదు. అన్ని పర్యటనలు రహస్యంగా సాగినట్టు కనిపించాయి. కొన్ని సందర్భాల్లో కేవలం ఒకరిద్దరు మంత్రులతో మాత్రమే సమావేశాలు జరిపినట్టు అనిపించే పర్యటనలు కూడా ఉన్నాయి. వాటి కోసం గంటల తరబడి వేచి చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే నేడు నారా లోకేష్ ఒక మంత్రిగా ఉన్నప్పటికీ ఢిల్లీలోని కీలక కేంద్ర మంత్రులతో సమావేశాలు జరిపిన తీరు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇది గత పాలనతో పోలిస్తే స్పష్టమైన మార్పును సూచిస్తోంది. మంత్రి లోకేష్ చేపట్టింది కేవలం ఢిల్లీ పర్యటన కాదు, మంత్రి పొలిటికల్ విజన్ కు నిదర్శనం. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర మద్దతు అవసరమని స్పష్టంగా తెలియజేస్తూ 8 మంది కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. పరిశ్రమల స్థాపన, విదేశీ పెట్టుబడుల రాక, ఐటీ విస్తరణ, మెట్రో వంటి కీలక ప్రాజెక్టులకు నిధులు, అనుమతులు కోరారు. యువతకు ఉపాధి అవకాశాలు, మౌలిక వస్తుల అభివృద్ధి వంటి అంశాలపై కేంద్రంతో సమన్వయం చేశారు. పదవికి తోడు బాధ్యత, అభివృద్ధికి తోడు దూరదృష్టి, ఇవే నారా లోకేష్ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ ను ప్రత్యేకంగా నిలబెడుతున్న అంశాలు.